అంటే మనం ఏంటంటే అక్కడక్కడక్కడక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వేరే దేశాలకు వెళ్ళి తెచ్చుకునే కానీ అంటే అడుక్కొచ్చిన తెచ్చుకొని ఒక ఇక్కడి రాజ్యాంగాన్ని పరిస్థితులకు వ్యవస్థకు అనుకూలంగా పూర్తిగా చేసింది కాదు. పూర్తిగా అప్పుడున్నటువంటి నాయకులకు అది కూడా ఒక బాసిజానికి బానిసత్వమైనటువంటి పరిస్థితి మన రాజ్యాంగం కూడా అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపాలను మార్చింది. ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగము ఇవి అవి ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి విషయం. ఇది అందరి కోసం, మన కోసమో నా కోసం. నాకు తెలుసు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటా కాదు కదా, నా బాధ్యత నువ్వు ప్రొటెక్ట్ కావాలి. 42వ రాజ్యాంగ సవరణ వచ్చింది 1976లో ఇందిరాగాంధీ గారి టెన్యూర్లో. వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఇది మినీ రాజ్యాంగ సవరణ